సో మామ అపార్ట్ ఫ్రమ్ మీరు యంగ్స్టర్స్ అంటే మీ ముగ్గురులో లడ్డు మామ, యాంథనీ, శివ వీళ్ళు తీసేసి వాట్ ఎల్స్ అంటే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? అంటే దర్ ఇస్ డాడీ, రఘు, సునీల్ గారు. డెఫినెట్లీ డాడీ అంటే he comes first. Other characters. Surprise was I didn't expect. I knew he was there, but I didn't think it was going to work so well. Was Babai, Subhlekh Sudhakar Babai. Yeah. Unbelievably well it worked. Because I didn't know people were ready to receive him that way. Yeah. But they are like, yes, this is what we want. కాదు లడ్డు మామ కూడా అసలు భలే చేశాడు అక్కడ. సుబ్లేఖ్ సుధాకర్ గారు మీరు he was really surprised. అంటే నిజంగానే సుబ్లేఖ్ సుధాకర్ గారికి ఏదైతే రియల్ లైఫ్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అంతా పక్కన పెట్టి రియల్ గా దొరికినట్టు చేశాడు. నీకు సత్యరాజ్ అన్న ప్రతిసారి అంటే స్క్రీన్ మీద వస్తుంటే ఎందుకో అదొక ఊరికే కిటికీలు వచ్చిన నవ్వు వస్తుంటది నాకు. ఆయన పోలీస్ స్టేషన్ లో పాకెట్ ఇలా మెడ బెండ్ చేసుకుంటాం, అందరం బెండ్ చేస్తుంటే ఓకే ఇప్పుడేమో అది సత్యరాజ్ గారు. సత్యరాజ్ ఒక డమ్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేయడం నన్ను అడిగితే అందరు ఈజీ అనుకుంటారు, సిల్లికి చేయడం కాదు కదా. దానికి కరెక్ట్ మీటర్ ఉంటాం, అటు దాటిన పేరు ఇటు దాటిన పేరు పర్ఫెక్ట్ చేసింది చాలా కష్టం. అండ్ రామ్ ప్రసాద్ గారు కూడా వాళ్ళ కోసం మీపీ రిజర్వ్ చేసుకోవడం ఎంత క్యాజువల్ గా చెప్తాడు అది. సునీల్ అన్నది డాడీకి వర్క్ అవుట్ రియల్లీ బిగ్. సో ఐ వాంట్ టు థాంక్స్ సునీల్ అన్న. అంటే మనము రివీల్ చేయకూడదు మనం రివీల్ చేయకూడదు అనుకున్నాం కదా, అందుకు రాలేదా సక్సెస్ కన్నా మనం సునీల్ మన ఫాదర్ తో సీక్వెన్స్ లో బాక్సింగ్ చేస్తుంటే అదేంటి మ్యాక్స్ వెనకాల చేస్తే మగదనంత మట్టిలో ఒకసారి ముట్టుకోగానే సీక్వెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో నువ్వు చెప్తే నేను చేస్తాను రా అదొకటి భలే నవ్వుకున్నా థియేటర్ లో. అన్నది వర్కౌట్ అయింది కాదు. ఇప్పుడు నాదో డౌట్, చాలా మంది డౌట్ బయట మీకు రాసేటప్పుడు అసలు ఎలా అమ్మాయిల క్యారెక్టర్స్ రాద్దాం, కొంచెం అమ్మాయిల బయట అనిపించలేదా మీకు? లేదు మామ, అంటే యు ఆర్ ఇంటూ జస్ట్ బాయ్స్ ఫిల్మ్ దీంట్లో. ఇదైతే నేను లడ్డు మామ చెప్పా ఒకటి నీకు రివ్యూ చూపించా కదా మామ, కన్నడ అయినా గలాటా ప్లేస్ లో చేస్తున్నప్పుడు వాట్ ఇఫ్ దిస్ ఫిలిం కంప్లీట్లీ గోస్ మ్యాడ్, ఐ వాంట్ టు సీ దట్ అన్నది. అది ఎందుకు భలే అనిపించింది నాకు. సో అప్పటి నుంచి నేను అంటే అమ్మాయిలు కావాలని తీసేయాలని లేదు మామ. 7 days స్టోరీ, లడ్డు మామ పెళ్లి, అక్కడ నుంచి అటు వెళ్తారు, 3 రోజులు అయిపోతుంది. దీంట్లో నువ్వు లవ్ స్టోరీలు, కాన్ఫ్లిక్ట్లు అవి ఇవి పెట్టాలంటే ఎందుకో. పైగా మన లవ్ స్టోరీలు అయిపోయినాయి, ఆల్ ఫుల్ఫిల్డ్. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి కష్టం. తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పెట్టి అంటే యాక్చువల్లీ ఇనిషియల్ గా ఒకటి అనుకున్నాం, వీళ్ళందరూ జాబ్స్ స్ట్రగలింగ్ స్టేజ్ లో ఉంటే ఎలా ఉంటదని. ఉన్నది వెళ్ళిపోయింది. నేను మార్నింగ్ కొంచెం భయపడ్డా సెకండ్ హాఫ్ ఏదో వచ్చినాయి, కానీ తర్వాత సినిమా చూసినా మామ అసలు ఆడియన్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు అంటే నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన. సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేసిన. అవును, మీరు శ్రీరాములకు వచ్చారు కదా, శ్రీరాములు మామ షూట్ నుంచి వచ్చాడు డైరెక్ట్ గా, అక్కడే చచ్చిపోయినామా అంటే అసలు క్రేజీ ఉంటాడు మామ రెస్పాన్స్. అండ్ ఐ ఫీల్ we prepared the audience well. Correct. Yeah. We told them what they should expect and they came like that and that's so nice of them. Very very sweet. పాపం కొంతమంది రివ్యూయర్స్ మాత్రం అట్లా లేకుండా వాళ్ళు మ్యాడ్ వన్ అలాగే ఆర్గానిక్ కామెడీ, హెల్దీ కామెడీ. సో ఎందుకంటే దాంట్లో ఒక క్లియర్ పాయింట్ ఉంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో పీపుల్ హావ్ గాన్ త్రూ దట్, దేర్ ఇస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ నొస్టాల్జియా ఆర్ వాళ్ళకి మెమరీ టైప్, మేము చేసినాము, నాకు తెలిసిన వాళ్ళు చేసినారు. ఇది ఒక్కసారి క్రైమ్ సైడ్ వచ్చే వరకు ఈజియర్ టు డూ దిస్. క్రైమ్ కామెడీకి వెళ్తున్నారు. బిర్యానీ ఫస్ట్ ఒకటి తింటాం కెఫే బార్, ఫుల్ నచ్చుతుంది, కానీ నీకు అదే కావాలి అంటే ఇంకొంచెం బెటర్ కావాలి కదా, నీకు ఏదో డిఫరెంట్. ఇక్కడ అదే బెటర్ అయింది, అదే నచ్చింది అందరికి. చికెన్ 60 కూడా వేసినాం పైన, కొంచెం మజా వచ్చింది. సెంటర్ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే DC center and కాదు, any place you go there is that vibe that they totally relate to the characters. Correct. అంతే, ఆ క్యారెక్టర్స్ ను తీసుకొని ఒక సిచువేషన్ లో పెట్టు,
సిచ్యువేషన్. ఎక్కువ కాల్ బ్యాక్స్ కూడా చేయలేదు అన్న సినిమాలో. ఇప్పుడు నువ్వు చూస్తే నేను ఓన్లీ ఆంథోనీ మామ వచ్చినప్పుడు మాత్రమే ఏం లక్కువ పని చేసిన అంతే. సరైన కాల్ బ్యాక్ లో రెండు ప్రాపర్ అంటే మనము కాల్ బ్యాక్స్ తీసుకున్నప్పుడు పాత ఫుడ్ చేయొద్దురా. ఓన్లీ ఆంథోనీకి మాత్రం అవసరం వచ్చింది నాకు. ఎందుకంటే సంగీత డైలాగ్ సంగీత అంటారు కదా, దాంతో దిగుతాను ఆంతో దిగుతాను కాదు అంకుల్ అని అంటే ఆంథోనీ సో అది కావాలనిపించింది. భలే చేస్తాడు దీనికి ఉన్న పేరు బ్రో. పెళ్లికి వచ్చిన తర్వాత నైట్ శివగాడు డాడీ దొంగసారి పంపించాడని కూర్చున్నప్పుడు మన ర్యాపిడో రఘు గాడు అన్న నీకే వస్తలేదు. అవును మామ, చిన్న జోక్ మామ అది. మనం అసలు నిజంగా ఎడిట్ లో ఉన్నప్పుడు నైట్ సీన్ అవసరం అసలు సీనే లేకపోతుండే లేదు కదా వద్దు అన్న జోన్ లో ఉండే. చాలా చిన్న జోక్ అది చిన్నబాబు గారే చెప్పారు. లేదండి వీళ్ళు మళ్ళీ కలిసినప్పుడు ఒక సిట్టింగ్ మూమెంట్ ఒకటి ఉండాలి, జనాలకు స్మైల్ రావాలి, వాళ్ళ మెమరీస్ వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి, జనాలు నచ్చుతాయని కరెక్ట్ చెప్పారు చిన్నబాబు. దాంట్లో ఇంకోటి వర్కౌట్ అయ్యేది ఏదంటే మామ, అశోక్ గారు పోలీస్ జాబ్ వాడు పోలీస్ జాబ్ అని ప్లాంట్ అండ్ ఆడు నువ్వు జర్నీ గురించి ఏంట్రా పరిస్థితి అంటే వాడు లవ్ స్టోరీ బాగానే ఉంది, వాడు పోలీస్ అయిన తర్వాత ఏదో పెళ్లి చేసుకుంటున్నాడు, ఈయన సర్పంచ్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. సో దీని గురించి కాదు ఈ సినిమా, ఇదంతా లడ్డుగాడి పెళ్లి అని చెప్పడానికి బాగా యూజ్ అయింది అసలు. మామ వాళ్ళ నాన్నకి ఈ ఏజ్ లో రాదట్టం అని దానికి కూడా చదువుతున్నారు మామ, భలే అనిపించింది అది. I think it's just the characters, bro, that work. అంతే. And I also want to ask him about your music taste. జాబిలమ్మ నీకు అంత కోపమా అయితే ఎక్కుమరి పందిరి మంచం. ఇంకోటి జాలీగా ఎంజాయ్ చేయడానికి సిచ్యువేషన్ ఇస్ డాడీ ఇస్ కిడ్నాప్డ్ అండ్ వి ఆర్ ఆల్ లైక్ వాట్ టు డు. సో నేను ఇది నాకు ఒక్కొక్క సినిమా చూసినప్పుడు ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ వి వాళ్ళ పర్సనల్ టేస్ట్ వాయిస్. అది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి ఒకటి ఉంటది, గౌతమ్ అన్నకు ఒక టేస్ట్ ఉంటది. అలాగా కళ్యాణానికి నోస్టాలజిక్ తెలుగు సినిమా మ్యూజిక్ మీద ఉన్న క్లాసిక్స్ కమర్షియల్ క్లాసిక్స్ వాడుతున్న సినిమా కమర్షియల్ క్లాసిక్స్. యా ఎగ్జాక్ట్లీ. జనరల్ క్లాసిక్స్ అంటే మన ఇళయరాజా గారిది ఇలా అనుకుంటాం, బట్ అయితే ఎక్కువ మరి కమర్షియల్ క్లాసిక్ సాంగ్ అది. ఫస్ట్ టైం నీకు చెప్పా కదా, అది ఏ సిచ్యువేషన్ కైనా వర్కౌట్ అవుతుంది. లడ్డు మామ చూసేవా ఏం చేయమంటారు అన్న, ఏం చేయమంటావు అయితే ఎక్కువ మరి సింక్ అవుతుందో సింక్ చేస్తున్నావు అన్న. సో ఎక్కడ చూసినా కానీ అది మామూలుగా వచ్చేసి మామ ఆకలేస్తుంది మామ అంటే అయితే ఎక్కువ మరి ఆకలికి మామ టైం ఎంత మామ అయితే ఎక్కువ మరి అన్నిటికీ సెట్ అవుతుంది. సో అందుకని ఆ రింగ్ టోన్ లడ్డు మామ మాత్రం పాప ప్రెషర్ లోనే ఉంటాడు కదా, హ్యాపీగా జాలీగా ఉంటే బాగుంటది అని. కానీ లడ్డు మామకి బట్టి ఫ్యాన్స్ అని చెప్పి మా ఇంటర్వ్యూస్ లో కొంతమంది రివ్యూస్ లో కూడా నా ఇంటర్వ్యూస్ లో అడిగారు, రివ్యూస్ లో రాశారు కొంతమంది. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఏదో చిన్న కామెడీ జరుగుతుంటది మీ దాంట్లో. ఆ వడ్డే నవీన్ ఫ్యాన్స్ ఉంది కదా, అది బాగా వర్కౌట్ అయింది మామ. పైగా దానికి నవీన్ అన్న వీళ్ళు మీరు రావడానికి ముందు ఆటో షాట్ ఉంటుంది కదా, సో డెలిబరేట్లీ లడ్డు మామది పోస్టర్ కనపడాలి, దాంట్లో వడ్డే నవీన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సేమ్ పెళ్లిలో లాగే అన్నది ఆర్కెస్ట్రా పాటలు పెట్టి చేస్తామని చెప్పి దాని కొంచెంసేపు అట్లా పెడతాడు మమ్మ. సో అవన్నీ బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ మూవీ పేరు కూడా పెళ్లి అనేది, పెళ్లి సినిమా పేరు పెళ్లి. అదొకటి మంచి కాంప్లిమెంట్. అంటే మా ఫ్రెండ్ ఒక ఎప్పుడే డైరెక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తుంటాం, కాల్ చేసి చెప్పాక లాస్ట్ కు వాటర్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మామ, నేను కూడా ఇంకా తీస్తా సినిమా. టోన్ ఆఫ్ ద వాట్ ఎవర్ అంతా కూడా వర్కౌట్ అయింది కదా. ఎంతో మంది నాకు తెలిసి దే విల్ బి లైక్ స్టార్ట్ చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా. ఐ యాక్చువల్లీ లవ్ దట్. అంటే ఎందుకు తెలుసా మామ, నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఎప్పుడన్నా వితౌట్ కెమెరాస్ వితౌట్ ఎనీథింగ్ వి సిట్ డౌన్, వి డోంట్ హ్యావ్ ఫిల్టర్స్ లేకుండా మనం ఎట్లయితే వి పుల్ ఈచ్ అదర్స్ లైక్, అది సినిమా ఫార్మాట్ లో అంత ఈజీగా ట్రాన్సిషన్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ, చాలా అది ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ జస్ట్ బంచ్ ఆఫ్ స్కెచెస్, కానీ హౌ యూ కనెక్టెడ్ టు ద స్టోరీ, హౌ దీస్ పీపుల్ ఆర్ రియాక్టింగ్, వాళ్ళ క్యారెక్టరైజేషన్ వల్ల కరెక్ట్.